హలో అండి, నమస్తే. అత్తమ్మ రుచులకు స్వాగతం. ఈరోజు నేను పల్లెటూరు స్టైల్లో గారెల పులుసు చేయబోతున్నాను. చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఇదిగోండి, 4 గారెలు తీసుకున్నాను. ఈ 4 గారెలని కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, నేను ఇలా కట్ చేసుకున్నా. ఒక్కొక్క గారిని 4 పీసులుగా కట్ చేసుకున్నా. గారెల కూర ఎలా అంటే మనం గారెలు వండుకున్నప్పుడు మిగిలిపోతాయి కదండి. సాయంత్రం ఎవరు తింటారు, రేపు ఎవరు తింటారు అని పడేస్తూ ఉంటాం. అలా కాకోకుండా అండి, సాయంత్రం గారెలు వండుకున్న మధ్యాహ్నం అయినా సరే అండి, ఉదయం వండుకుంటాం కదా, మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పులుసు కూరలాగా చేసుకోవచ్చండి. దీన్ని నేను చేసి చూపిస్తాను. బాండి పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకున్నానండి సరిపడినంత. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిందని చూసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, వీటిని ఒకసారి కొంచెం వేయించుకుందాము. మన కోడిగుడ్లు వేయించుకుంటా చూడండి, అలా మరీ అంత ఎర్ర కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఆదివారాల టైంలో అలా చేసుకుంటాం కదండి గారెలు. ఆ టైంలో చేసుకున్నాయి ఎక్కువే చేసుకుంటాం, మరీ సరిపడా లెక్కబెట్టి చేసుకోగా ఆ మిగిలిన గారెలు ఇలా చేసుకుంటాం అనమాట అండి. మేము పడేయకోకుండా పల్లెటూరులో ఇలా చేసుకుంటాం. సాయంత్రం ఏదో కూర ఎత్తుక్కోకుండా గారెలు ఉండేగా 4 ఉల్లిపాయలు కోసేసి వేసుకుందాంలే పులుసు అని చేసేసుకుంటాం. అయితే మీరు ఆల్ వెరైటీస్ తింటారనమాట. అన్నీ పల్లెటూరు అంటే అమ్మా పత్తిది దొరుకుద్ది, మాకు పత్తిది చేసుకుంటాం. ఇంకా ఈ టౌన్లో లాగా కొనుక్కునే పని ఉండదు కమ్మా మాకు. అన్నీ దొడ్లో ఉండేవి. మినువులేమో పొలాల్లో పండేయను కదా, ఎప్పుడు మినువులు ఉంటాయి ఇంట్లో ఇళ్లలోనే, అవి వేసుకొని చేసుకుంటాము. ఇవి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలమ్మా? కొద్దిగా కొంచెం దోరగా అయ్యేదాకా. అవి ఆల్రెడీ ఏగే ఉన్నాయి కదా, ఎర్రగా కొద్దిగా. ఇదిగోండి, ఏగిపోయినవి తీసేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై చేసుకుని తీసుకున్నాను, ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. దానిలో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఇది వేసుకుంటున్నాను. చాలు. తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఆవాలు, శనగపప్పు, సాయి మినపప్పు. పులుసు కూరల్లో శనగపప్పు సాయి మినపప్పు వేసుకుంటే అమ్మ ఆ పులుసు పట్టేసిద్ది కదా, ఆ పప్పులు తింటుంటే చాలా రుచిగా ఉంటాయి, పుల్ల పుల్లగా అట్లా. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వేసుకుంటున్నాను అండి. 4 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాను ఇలా సన్నగా. దీన్ని ఇలా కలిపి పెట్టుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకుందామండి. ఒకసారి చూసుకుందామండి. మగ్గిపోయింది, అదిగా మగ్గిపోయింది చూడండి. దీనిలో ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న గారె ముక్కలను వేసుకుందాం. అయిపోయింది, కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఈలోపు ఇప్పుడు చూసుకుందాం, మగ్గింది. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కలబెట్టుకుందాం. కలిసిపోయింది. కారం వేసుకుందాం, కొంచెం తగినంత కారం.
కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, వాళ్ళు తినేదాన్ని బట్టి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, ఎక్కువ వేసుకుంటే మరీ కారంగా ఉండి తినలేరు కాబట్టి కొంచెం కలుపుకొని చాలా బాగుంటుంది. చిన్నవి ఇక్కడ చేసుకోరేమో కానీ కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండదు. మాకైతే మాత్రం చేసుకుంటుంది. కూరలు ఏమి సాయంత్రం పొలాల నుంచి వచ్చి ఏం చేసుకోవాలి, కూర ఇబ్బంది పడకుండా గారెలు ఉండేగా వండేసుకుంటే అయిపోద్దిగా పని పూటకి, అందరం తినేస్తాంగా. మన గుడ్లు పులుసు ఎలా అలాగే గుడ్లు పులుసు చేసుకుంటాంగా చిన్న గబగబా వెళ్ళి గుడ్లు తెచ్చుకుని 4 ఉల్లిపాయలు కోసుకుని పొరుటో పులుసు చేసుకుని, ఇది కూడా గారెలు ఉండే కానీ 4 ఉల్లిపాయలు కోసుకుని చూసారుగా. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇంకోండి చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఇలా పులుసు చేసుకున్నాను. ఈ పులుసు ఇప్పుడు పోసేసుకున్నాను. ఇట్లా కలిగి పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. పులుసు అంతా ఉడకాలి కదండి. కొంచెం పులుసు ఉడికితే పచ్చిగా లేకుండా కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. అది చూడండి ఎలా ఉడుకుతుందో. ఈ పులుసులో ఇలా గారి ముక్కలు ఉడకాలండి. ఉడికితే ఉప్పు కారం పులుసు అన్నీ పడుతుంది. ఇదిగో చూడండి ఉడికిపోయింది పులుసులో బాగా. పులుసు కూడా దగ్గర పడిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకున్నాం. ఏందండి వేడివేడిగా గారెల పులుసు రెడీ అయిపోయిందండి. ఇదిగో చూడండి గారెల పులుసు ముక్క చూడండి ఎలా పులుసులో ఉడికిపోయిందో, చికెన్ ముక్కలాగా కనబడతా ఉంది చూడండి. ఇది తింటే ఎంత రుచిగా ఉంటుందో, పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. చూసారు కదండి గారెల పులుసు వేడివేడిగా ఎంత రుచిగా ఉంటుందో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.